ఏటీఎస్ సంబంధించినటువంటి పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి కూడా కార్ని స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. కానీ ఈ 300 కేజీల అమోనియం నైట్రేట్ అనేది ఇంకా మిస్ అవుతుంది. ఇది ఎక్కడున్నది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ తో పాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్, గోవా ఎయిర్పోర్ట్ కూడా బాంబు బెదిరింపు కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హై అలర్ట్ ఉండాలని చెప్పేసి ఇటు హోంశాఖకు సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఇంకా విచారణ కూడా చేపడుతున్నారు. ఈ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి వీరికి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి నిధులు సేకరిస్తున్నారు, ఎవరు దీని వెనకాల ఉన్నది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చెప్పడం జరుగుతున్నారు. రైట్. సో థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా ఢిల్లీ మెట్రో స్టేషన్, రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా హైలైట్ జారీ చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు బయటపడుతూనే ఉన్నారు. హైదరాబాద్లోనే ఏకంగా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసి రెసిన్ అనేటువంటి ఒక పాయిజన్ ని తయారు చేసి దీని ద్వారా తినేటువంటి పదార్థాల్లో వాయు అంటే ఎయిర్లో, ఆ తర్వాత నీళ్ళలో, సో ప్రతి దాంట్లో ఈ రెసిన్ పాయిజన్ని యాడ్ చేసి దీని ద్వారా అధిక మొత్తంలో ఒక స్లో పాయిజన్ని పబ్లిక్లో ఇంజెక్ట్ చేసి వారి ప్రాణాలు తీయాలి, నరమేధాన్ని సృష్టించాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ కూడా కుట్రలు పడినారంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఉందనేది. సో ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా రెసిన్ పాయిజన్ని తయారీకి తెరలేపారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అలజడి సృష్టించాలని ఒక ఆలోచన చేశారు. సో గుజరాత్ ఏటీఎస్ అధికారులు హైదరాబాద్లో ఆ ఎంబీబీఎస్ డాక్టర్ని పట్టుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతానికి మీరు ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తి ఉమర్ నబీ. సో ఆయన పుల్వామా కాశ్మీర్లో ఒక డాక్టర్. సో ఇక్కడ ఆత్మాహుతికి పాల్పడింది ఈ వ్యక్తే. సో దాంట్లో చాలా క్లియర్గా వాడంతట వాడే ఒక మానవ బాంబుగా మారాలనుకున్నాడు. అందులో భాగంగానే మానవ బాంబుగా మారిపోయి ఈ కారులో బ్లాస్ట్ కారణమైపోయి ఇంతమంది మరణానికి కారణమయ్యాడు. ఇదొకటే కారు, ఇంకా ముజామిల్ గనై, అదిల్ అహ్మద్ రాతార్, షాహీన్ సయ్యద్ వీళ్ళు ముగ్గురు కూడా ఫరీదాబాద్లో పట్టుబడ్డ వాళ్ళు. టెర్రర్ గ్రూప్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళు. సో ముజామిల్ ఘనాయ్ అండ్ అదిల్ అహ్మద్ రతార్, తర్వాత షాహీన్ సయ్యద్. సో వీళ్ళంతా కూడా ఫరీదాబాద్లో ఈ యొక్క పేలుడు పదార్థాన్ని తరలిస్తూ పట్టుబడ్డ వ్యక్తులు. సో ఇక్కడితో ఆగలేదు, ఇంకా చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా దాడులు చేయాలని ఒక ఆలోచనతో ముందడుగు వేస్తున్నవారు. సో ప్రస్తుతానికైతే పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు హైలైట్ జారీ చేశారు. ఎక్కడికక్కడ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు, లైవ్ విజువల్స్. హర్యానా దగ్గర ఎక్కడైతే కారు లభ్యమైందో, ఇప్పుడు ఆ కారు లభ్యమైనటువంటి ఆ ప్రాంతం నుంచే ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో హర్యానా దగ్గర DL 10 CK 0458 ఈ కార్ నెంబర్ ఇప్పుడు హర్యానా దగ్గర లభించింది. హర్యానా దగ్గర కండవల్లి అనేటువంటి గ్రామంలో ఈ కార్ లభించింది. మరి ఆ కార్లో ఎటువంటి పేలుడు పదార్థం దొరకలేదు, కానీ